Hello friends, welcome to Shravanti's classroom once again with a new topic from Maths 10th class. Numbers. Numbers. ఏంటా numbers? Numbers ఏంటి? అవెందుకు? Numbers are nothing but mathematical objects which are used to count, అంటే లెక్క పెట్టడానికి, యూజ్ టు మెజర్ కొలవడానికి, అండ్ యూజ్ టు లేబుల్ అంటే కౌంట్ చేయడం అంటే లెక్క పెట్టడానికి ఎన్ని ఉన్నాయని. ఓకే, మెజర్ అంటే ఎంత ఉందని, అంటే వెయిట్ ఎంత, టైం ఎంత, లెంగ్త్ ఎంత, ఎత్తు ఎంత, ఇవన్నీ కొలుసుకోవడానికి మెజరింగ్. అండ్ లేబులింగ్ ఎన్నోది, లెఫ్ట్ సైడ్ నుంచి లెక్క పెడితే ఎన్ని, పైనుంచి ఎన్నోది లేబుల్ చేయడానికి, దాన్ని నెంబరింగ్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. సరే, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? దేర్ ఈజ్ అన్కౌంటబుల్ నెంబర్స్. అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టలేనన్ని. దీన్ని ఏమంటారంటే ఇన్ఫైనైట్ అంటారు, అనంతం. ఇన్ఫైనైట్ అంటే అనంతం, రైట్? సరే, అసలు ఈ నెంబర్స్ అనే వాటికి ఫిజికల్గా నేచర్లో లేవు, మనం క్రియేట్ చేసుకున్నాము. సో ఈ నెంబర్స్ని మనము రిప్రజెంట్ చేయడానికి సింబల్స్ ఉన్నాయి. ఏంటవి? 0, 1, 2 అండ్ సో ఆన్ అప్ టు 9. ఈ 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని ఏమంటామంటే డిజిట్స్ అంటాం, తెలుగులో అంకెలు, రైట్? సో ఈ 9కి అంతకంటే పైన, అంటే 0 నుంచి మిగతా నెంబర్స్ మొత్తం అన్నీ కలుపుకొని, అంటే 0 to 9 కంటే ఇంకా పైన అన్నీ కలుపుకొని నెంబర్స్ అంటారు. అంటే వీటిని సంఖ్యలు. సరే, ఎన్ని ఉన్నాయి నెంబర్స్? హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్? చాలా ఉన్నాయి. అంటే ఇన్ఫైనైట్ అంటే అనంతం, లేదా అన్కౌంటబుల్ అని కూడా అనొచ్చు. అన్కౌంటబుల్ నెంబర్స్, మనం లెక్క పెట్టలేనన్ని. 1,00,00,000 ఉందనుకోండి, దాని పక్కన ఒకటి చేరిస్తే 1,01,00,000. సో అలా చేర్చుకుంటూ వెళ్ళిపోతే there is no end for counting numbers. Got it? నెంబర్స్ ఎన్ని రకాలు ఉంటాయి? నెంబర్స్లో చాలా రకాలు ఉంటాయి. ఓకే, నౌ టైప్స్ ఆఫ్ నెంబర్స్. The numbers which we used to count from 1 to infinity, అంటే 1తో మొదలుపెట్టి ఇన్ఫినిటీ వరకు, the numbers which we use for counting are known as natural numbers. తెలుగులో సహజ సంఖ్యలు అంటారు. అండ్ we represent these numbers with capital N. సెకండ్ టైప్ వచ్చేసి, దీనికి ఈ న్యాచురల్ నెంబర్స్కి 0ని యాడ్ చేస్తే 1, 2, 3 and so on up to infinity is known as whole numbers. And in Telugu we call them as పూర్ణాంకాలు. తెలుగులో పూర్ణాంకాలు అంటాము. అంటే దీనికి 0 కలిపితే, అంటే న్యాచురల్ నెంబర్స్కి 0ని యాడ్ చేస్తే దీన్ని హోల్ నెంబర్స్ అంటారు. అండ్ వీ రిప్రజెంట్ దిస్ విత్ ద లెటర్ W, రైట్? నెక్స్ట్ నెంబర్స్ వచ్చేసి -ఇన్ఫినిటీ నుంచి మొదలుపెట్టి 0తో కలుపుకొని ఇన్ఫినిటీ వరకు, అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0, we call them as integers. Okay, we represent this with the letter Z or Z.
ఇందులో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ 0. తెలుగులో పూర్ణ సంఖ్యలు అంటారు. ఇవి పూర్ణాంకాలు, ఇవి పూర్ణ సంఖ్యలు. ఓకేనా. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ వీ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q రూపంలో రాయగలిగే వాటిని అంటే భిన్నాలను ఏమంటారు అంటే రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ ఇక్కడ p/q ఫామ్లో అంటే హియర్ q షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ rational numbers. We represent this with q. ఓకే. ఈ రేషనల్ నెంబర్స్ని మనం టెర్మినేటెడ్ నెంబర్స్గా కూడా అనొచ్చు. టెర్మినేటెడ్ వాల్యూస్. ఓకే. దీన్ని తెలుగులో అకరణీయ సంఖ్యలు అంటారు. ఓకేనా. వి రిప్రజెంట్ అకరణీయ సంఖ్యలు విత్ క్యూ, క్యాపిటల్ క్యూ. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో రాయలేని కూడా ఉంటాయి. వాటిల్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. వాటికి ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √5 అండ్ సో ఆన్. అంటే నాన్ టెర్మినేటెడ్ నెంబర్స్ అని కూడా అంటారు. వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ we represent irrational numbers with q'. వీటిని నాన్ టెర్మినేటెడ్ అని కూడా అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక నెంబర్ని మనం డివైడ్ చేయగలిగితే దాన్ని రేషనల్ నెంబర్ అంటాము. డివైడ్ చేయలేకపోతే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని అంటాము. అండ్ పైని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్ అంటారు. పై వాల్యూ తెలుసు కదా మీకు, 22/7. ఇట్ ఈజ్ ఆల్సో నాన్ టెర్మినేటెడ్ వాల్యూ. సో ఈ నెంబర్స్ అన్నీ ఒకదాంతో ఒకటి రిలేట్ అయి ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటే n అంటే ద నెంబర్స్ విచ్ వీ యూస్ టు కౌంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 to infinity కదా. దానికి 0 యాడ్ చేస్తే ఏమొచ్చింది, హోల్ నెంబర్స్ అంటున్నాం మనం. అంటే 0 న్యాచురల్ నెంబర్స్కి యాడ్ చేసినప్పుడు మనకి హోల్ నెంబర్స్ వచ్చినాయి. నెక్స్ట్ దీనికి నెగటివ్ నెంబర్స్ యాడ్ చేసుకుంటుంటే మనకి ఇంటిజర్స్ వస్తున్నాయి. నెగటివ్ నెంబర్స్ యాడ్ చేసుకున్నప్పుడు దాన్ని ఇంటిజర్స్ అని అంటున్నాం మనము. ఇంటిజర్స్ అండ్ నెక్స్ట్ ఈ ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి మధ్యలో వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అని ఉంది. 1/2 అంటే 0.5. ఈ 0.5ని నెంబర్ లైన్లో ఐడెంటిఫై చేయాలంటే ఎక్కడ ఉంటుంది అది, 0కి 1కి మధ్యలో ఉంటుంది కరెక్ట్గా. అవునా. ఎస్. సో ఇలాంటి నెంబర్స్ని ఏమంటున్నాము అంటే రేషనల్ నెంబర్స్ అంటున్నాము. అండ్ ద నెంబర్స్ విచ్ వీ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q and where q is not equal to 0. We represent rational numbers with q. ఓకేనా. అయితే వీటికి సపరేట్గా ఇంకో నెంబర్స్ ఉన్నాయి విచ్ వీ కెనాట్ పర్టికులర్లీ రిప్రజెంట్ ఆన్ నెంబర్ సిస్టమ్. నెంబర్ లైన్ మీద మనం ఐడెంటిఫై చేయలేని నెంబర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ √2 ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ ఎంత, 1.414213 అండ్ సో ఆన్. దెర్ ఇస్ నో అండ్ ఫర్ ద డిజిట్స్ కదా. డెసిమల్ పాయింట్స్కి ఎండింగ్ అనేది లేదు. సో ఇటువంటి నెంబర్స్ని మనం పర్టికులర్గా ఒక ప్లేస్లో నెంబర్ లైన్ మీద మనం ఐడెంటిఫై చేయలేము. అలాంటి నెంబర్స్ని మనం ఏమంటున్నాము, ఇర్రేషనల్ నెంబర్స్ అంటున్నాము. అండ్ దట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ద లెటర్ q'. రైట్. సో ఫైనలీ ఈ నెంబర్స్ అన్నిటినీ కలిపి మనము ఒక పేరు పెడితే ఆ నెంబర్స్ని ఏమంటామంటే రియల్ నెంబర్స్. ఓకే. రియల్ నెంబర్స్ తెలుగులో వాస్తవ సంఖ్యలు.
ఓకే, సో వాస్తవ సంఖ్యలు అంటే అర్థమైంది కదా. వాస్తవ సంఖ్యలు ఆర్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ నెంబర్స్. అంటే ఇన్ని రకాల నెంబర్స్ అన్నిటినీ కలిపి రియల్ నెంబర్స్ అంటారు లేదా వాస్తవ సంఖ్యలు అంటారు. నా క్లాసెస్ మీకు అర్థమయ్యి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు వెతుకోవాల్సిన అవసరం లేకుండా నా వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ అండ్ బీ బ్లెస్డ్.